యాకోబుకు యోసేపు అనే కుమారుడు చాలా ప్రియమైనవాడు. యోసేపు చిన్నప్పటినుంచే మంచివాడు. అతనికి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు తన అన్నలతో కలిసి గొర్రెలు, మేకలు కాసేవాడు. యాకోబు మిగతా కుమారుల కంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రేమకు గుర్తుగా అతనికొక అందమైన రంగురంగుల చొక్కా ఇచ్చాడు. ఇది చూసి యోసేపు అన్నలకు అసూయ కలిగింది. ఒకరోజు యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కలలో తన అన్నల గోధుమ మోపులు అతని మోపు ముందు వంగి నమస్కారం చేస్తున్నట్లు కనిపించింది. మరొక కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు తనకు నమస్కారం చేస్తున్నట్లు చూశాడు. ఈ కలలను తన అన్నలకు చెప్పినప్పుడు వారు అతనిపై ఇంకా కోపం పెట్టుకున్నారు. ఒకరోజు యోసేపు తన అన్నలను చూడటానికి వెళ్లాడు. వారు అతన్ని దూరంనుంచే చూసి చంపాలని అనుకున్నారు. కాని చివరకు అతన్ని ఒక ఎండిన బావిలో పడేశారు. తరువాత అక్కడినుంచి తీసి ఇష్మాయేలీయుల వర్తకులకు 20 వెండి నాణాలకు అమ్మేశారు. వారు యోసేపును ఈజిప్టుకు తీసుకెళ్లారు. యోసేపు చనిపోయాడని చెప్పేందుకు అన్నలు అతని చొక్కాను రక్తంతో తడిపి వారి నాన్న యాకోబుకు చూపించారు. యాకోబు చాలా దుఃఖించాడు. దేవుడు అతనితో ఉన్నాడు. కొంతకాలం జైలులో కూడా ఉన్నాడు. అక్కడ కూడా దేవుని సహాయంతో ఇతరుల కలల భావం చెప్పి వారికి సహాయం చేశాడు. ఒకరోజు ఈజిప్టు రాజుకు 2 విచిత్రమైన కలలు వచ్చాయి. వాటి అర్థం ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపును రాజు ముందుకు తీసుకువచ్చారు. దేవుని సహాయంతో యోసేపు ఆ కలల అర్థం చెప్పాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు వస్తాయి, తరువాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుందని చెప్పాడు. కాబట్టి మంచి సంవత్సరాల్లో ధాన్యాన్ని నిల్వ చెయ్యాలని సలహా ఇచ్చాడు. రాజు యోసేపు తెలివిని చూసి అతన్ని ఈజిప్టు దేశానికి పెద్ద అధికారిగా నియమించాడు. యోసేపు ప్రజల కోసం చాలా ధాన్యం నిల్వచేశాడు. కరువు వచ్చినప్పుడు యోసేపు అన్నలు కూడా ధాన్యం కోసం ఈజిప్టుకు వచ్చారు. మొదట వారు యోసేపును గుర్తించలేదు. చివరకు యోసేపు తానే వారి తమ్ముడు అని చెప్పాడు. వారు భయపడ్డారు. కాని యోసేపు వారిని క్షమించి ప్రేమతో స్వాగతించాడు. మీరు నన్ను అమ్మినా దేవుడు మంచికోసం నన్ను ఇక్కడికి పంపాడు అని చెప్పాడు. తరువాత యోసేపు తన నాన్న యాకోబును, కుటుంబాన్ని ఈజిప్టుకు తీసుకురమ్మని చెప్పాడు. అందరూ అక్కడ కలిసి ఆనందంగా జీవించారు. నీతి: దేవుని మీద నమ్మకం ఉంచితే కష్టాలు కూడా ఆశీర్వాదాలుగా మారతాయి.